హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై గార్డెన్ సిరీస్ పార్ట్ 2. సో ఈరోజు మనం ఇటు ఫెన్స్ దగ్గర ఉన్న గార్డెన్ని చూద్దాం. ఈ గార్డెన్ ఈ ఇయర్ చేసాము. సో ఈ గార్డెన్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ ఈ గార్డెన్ చేస్తూనే మేము అటువైపు ఉన్న గార్డెన్ ఎక్కువ పట్టించుకోలేదన్నమాట ఈ ఇయర్. అందుకే తక్కువ మొక్కలు ఉన్నాయి అటు సైడు. ఇటు సైడ్ నేను మోస్ట్లీ ఫ్లవర్స్ ఎక్కువ వేసాను అండ్ నేటివ్ ఫ్లవర్స్ వేసాను. సో దట్ వింటర్ సర్వైవ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఎక్కువ మొక్కలు ప్లాంట్ చేయనవసరం లేదు. కొన్ని అక్కడక్కడ ప్లాంట్ చేసుకుంటే సరిపోయేలాగా నేటివ్ ప్లాంట్స్ వేసాను, వింటర్ సర్వైవ్ అవ్వగలిగేవి. సో లెట్స్ సీ. ఫస్ట్ ఇక్కడ ఉంది కదా ఈ మొక్క, మందారం చెట్టు అనమాట. కానీ అది ఇండియన్ వెరైటీ కాకుండా ఇక్కడ నేటివ్ చెట్టు. అండ్ అది వింటర్ సర్వైవ్ అవుతుంది ఇక్కడ వెదర్కి. స్నో పడినా కూడా ఇట్ విల్ సర్వైవ్. చిన్నగా ఉంది ప్రస్తుతానికి. సో కొంచెం పెద్దగా అయ్యాక ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాక చూపిస్తాను. అండ్ ఇదేమో వైట్ కలర్ డైసీ ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ చెట్టు. సో ఇది కూడా వింటర్ సర్వైవ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి. కొంచెం బాగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. కానీ మొక్క కొంచెం సెట్ అయిపోయింది. కొత్త లీవ్స్ చూస్తున్నాను నేను. సో యా, ఇక్కడేమో కొన్ని నేను కార్న్ వేసాను. టడా, కనకాంబరం చెట్టు. ఇది నేను మొక్క కొనుక్కొచ్చి వేసాను. సీడ్స్ వేసాను కానీ అవి పెరగట్లేదు సరిగ్గా. ఏప్రిల్ స్టార్టింగ్లో చూపిస్తాను మీకు. చిన్నగా అంతే ఉన్నాయి, ఒక 4 లీవ్స్ అలా వచ్చి అంతే ఉన్నాయి. సో ఇది జినియా. ఇంకొకటి ఇక్కడ ఉన్నదేమో చామంతి. సో ఇవి అగైన్ కార్న్. అక్కడ ఉన్నది గార్డెనియా అని ఇక్కడ నేటివ్ చెట్టు. వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, మంచి సెంటర్ స్మెల్ ఉంటుంది ఫ్లవర్కి. ఈ ఇయర్ ఒకటే ఫ్లవర్ వచ్చింది, కింద పడిపోయింది ఒక ఫ్లవర్ కూడా, చాలా రోజుల ముందు వచ్చింది. సో అది కూడా నేటివే. సో వింటర్ సర్వైవ్ అవుతుంది అనమాట అది కూడా. సో ఇక్కడ జినియాస్. ఇది చూడండి, ఇలా బుషీగా మొత్తం బ్లూమ్ అవుతే ఇలా బుషీగా ఫుల్ పెటల్స్ ఫుల్గా వచ్చాయి చూడండి. బాగుంది. ఇక్కడున్న చెట్టు ఏమో ఇది కూడా ఫ్లవర్స్ చెట్టే. బలూన్ ఫ్లవర్స్ అని చెప్పి బ్లూ కలర్లో వస్తాయి బ్లూమ్స్. ప్రస్తుతానికి బ్లూమ్స్ అయిపోయాయి. నెక్స్ట్ టైం ఫ్లవర్స్ వచ్చినప్పుడు చూపిస్తాను. సో ఇవన్నీ కార్న్. ఇది అగైన్ ప్యారిస్ డైసీ. ఇదేమో ఎల్లో కలర్ చామంతి మొక్కలు. ఇది కూడా ఎల్లో కలర్ చామంతి. సో ఇక్కడేమో జినియా సింగిల్ పెటల్ ఇలాగుంటుంది. సో జస్ట్ ఒక లేయర్ ఆఫ్ పెటల్స్ వస్తాయి. ఫ్లవర్ కూడా చిన్నగా ఉంటుంది. ఇవేమో బంతిపూలు. సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ వేసిన మొక్కలోంచి పడి వచ్చిన మొక్కలు అనమాట. సో నేను అక్కడ పాట్స్లో ఉన్నవి తీసుకొచ్చి అక్కడక్కడ ప్లేస్ చేశాను వాటిని. ఇది అగైన్ జినియాస్. ఇదేమో ఫిగ్ చెట్టు, అంజీర్ అంటారు కదా. సో ఇక్కడ క్లైమేట్కి బాగా సర్వైవ్ అవుతుంది అండ్ బాగా పెరుగుతుంది అని చెప్పారు. సో ఈ ఇయర్ బాగా పెరిగింది బికాజ్ ఇక్కడ మట్టి క్లియర్ చేసి మట్టి వేసాం బాగా. లాస్ట్ ఇయర్ ఏమో ఇక్కడంతా గ్రాస్ ఉండేది. సో అప్పుడు అంతగా పెరగలేదు, కానీ ఇది లాస్ట్ ఇయర్ వేసింది. ఈ ఇయర్ గ్రోత్ బాగుందన్నమాట ఈ చెట్టుకి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వేసిన చెట్లన్నీ లాస్ట్ ఇయర్ చాలా తక్కువ పెరిగాయి. ఈ ఇయర్ ఈ గార్డెన్ చేశాక బాగా పెరిగాయి. సో అందులో ఇదొకటి. అక్కడక్కడ ఫ్రూట్ ట్రీస్ వేసాను. యా, ఇది ఫస్ట్ది ఫిగ్. ఇవి అగైన్ కార్న్, బంతిపూలు, జీనియాస్. ఇది చూడండి ఇంకొక కలరు. ఇది ఇంకా డీప్ పింక్ ఉంది, చాలా ప్రెట్టిగా ఉంది. అసలు ఇది వచ్చి కూడా 10 days అలా అయిపోతుంది బ్లూమ్ వచ్చి కూడా. సో అప్పటి నుంచి అలా అసలు చూడడానికి ఎంత బాగుంటుందో. ఇవి కట్ చేస్తే ఈ సైడ్ ఉన్నాయి కదా, ఇవి తొందరగా వస్తాయి అంటారు. కానీ నాకు ఫ్లవర్స్ కట్ చేయడం అంత ఇష్టం లేదు. కానీ కట్ చేస్తేనే ఇంకా తొందరగా పెరుగుతాయి ఫ్లవర్స్. సో
కట్ చేస్తాను. కట్ చేసి ఫ్లవర్ వేజెస్లో పెట్టుకోవచ్చు, చాలా రోజులు వస్తాయి ఇవి. సో అది చామంతి చెట్టు, ఇది కూడా బంతిపూలు. సో ఇవన్నీ ఈ వెరైటీయే. మరి చూడాలి, ఇది కొంచెం ఇవి ఇలా ఒకటే సింగిల్ మొక్క పొడుగ్గా పెరుగుతుంది, ఇదేమో బుషీగా ఉంటుంది. మరి ఈ రెండు సేమ్ కాదో నాకు కూడా తెలీదు. సో ఈ బంతిపూలే ఉన్నాయి నా దగ్గర, అక్కడక్కడ ఇవే సీడ్స్ పడి పెరిగాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి. సో నేను ఇందాక చెప్పాను కదా కనకాంబరం సీడ్స్ వేసానని, ఇదిగోండి ఇంత పెరిగాయి. ఇవి అసలు ఎప్పుడు 3 months అయిపోతుంది. అసలు ఇండియాలో ఎలా పెరుగుతాయి కదా కనకాంబరం, మా ఇంటి దగ్గర అయితే ఎన్ని ఉంటాయో. అసలు విత్తనాలు పడి, వాటర్ పోసినప్పుడు విత్తనాలు పడి అలా వస్తూనే ఉంటాయి. నేనేమో ఇవి 3 months నుంచి ఎలా వెయిట్ చేస్తున్నానో అసలు పెరగట్లేదు. సో ఇంకా అందుకే నేను వెళ్ళి మొక్క తీసుకొచ్చి పెట్టేశాను. ఇది ఇంకొక మందారం, ఇది కూడా సేమ్ ఆ వెరైటీయే. కలర్ నాకు ఐడియా లేదు. యాక్చువల్లీ 4 plants కొన్నాను, అన్నీ ఒకే దగ్గర వచ్చి ఇంక ఇందులో పెట్టేశాను. ఏ కలర్ పెట్టానో తెలీదు, ఇవి ఇంకా ఫ్లవర్స్ వచ్చాకే చూడాలి. సో ఇవన్నీ బంతిపూలు. ఇది అగైన్ సేమ్ ప్యారిస్ డేసీ, వస్తున్నాయి ఇక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇటు చూడండి, ఇది నా తోటకూర ప్యాచ్. సో తోటకూర కూడా లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఇస్తే అవి ఒక పాట్లో వేస్తున్నాను, అవన్నీ సీడ్స్ పడి వచ్చాయి, అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసాను అనమాట. ఇప్పుడు ఇంకా బాగా పెరుగుతున్నాయి. పాట్లో ఫుల్ క్రౌడెడ్, అసలు ఎలా పెరిగాయంటే అసలు గ్యాప్ లేకుండా ఒకదానికొకటి అంత పెరిగాయి. సో ఇక్కడ తీసుకొచ్చి కొంచెం స్ప్రెడ్ చేసేసరికి కొంచెం బాగా పెరుగుతున్నాయి స్ట్రాంగ్గా. ఇవేమో లిల్లీ ప్యాచ్ చేశాను ఇక్కడ. సో ఇది నేను ఇంత చెట్టు అప్పుడు కొన్నాను లాస్ట్ ఇయర్. అది పాట్లో పెడితే ఇలా ఇన్ని మొక్కలైంది, అన్నీ డివైడ్ చేసి ఇక్కడ పెట్టాను. సో ఇది కూడా వింటర్ సర్వైవ్ అవ్వదు మోస్ట్లీ. సో చూడాలి, వింటర్లో మల్చ్ చేయడము వీటి మీద, ఆర్ మేబీ కొన్ని తీసుకెళ్ళి పాట్లో వేసి లోపల పెడదాం అనుకుంటున్నాను. చూస్తాను, ట్రై చేస్తాను, ఏంటి వర్కౌట్ అవుతుందో తెలియదు మరి. లెట్స్ సీ. సో ఇది ఇంకొక తోటకూర ప్యాచ్, ఇది ఇంకొక కలర్. సో ఇక్కడ చూడండి, ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇందాక చూసాం కదా ఆ ఫ్లవర్స్ కాదు, ఇవేమో దీని పేరు కోరియాప్సిస్ అని, ఇక్కడ నేటివ్ ఫ్లవరు. ఇది కూడా వింటర్ సర్వైవ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. సో ఇదేమో ఇక్కడ కొన్ని సీడ్స్ వేసాను, రుద్రాక్ష ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి. సో పెరుగుతున్నాయి, ఇది బాగా పెరుగుతుంది పెద్దగా. తొందరలో ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటా, చూడాలి. ఇవి కోన్ ఫ్లవర్స్ అని చెప్పి పింక్ కలర్, ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో, లైట్ పింక్ కూడా ఉంటుంది అనుకుంటా. సో నేను పింక్ కలర్ తీసుకున్నాను, మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది మార్నింగ్ గ్లోరీ అని చెప్పి, ఇది డాఫ్ వెరైటీ. నార్మల్గా మార్నింగ్ గ్లోరీ పెద్దగా ఉంటుంది కదా, ఇది చిన్న ఫ్లవర్స్ సేమ్ అలాగే నచ్చండి. మార్నింగ్ సన్ రాగానే బ్లూమ్ అవుతాయి, సో అందుకే మార్నింగ్ గ్లోరీ అంటారేమో. యా, అక్కడ ఉన్నదేమో లావెండరు. సో 2 మొక్కలు వేసాను లావెండరు, ఇక్కడ ఒకటి ఇంకోటి అటువైపు ఉంది. మన బంతిపూలు, ఇక్కడ తులసి చెట్లు వేసాను. సో పాట్లో ఉంది తులసి చెట్టు, కానీ ఇక్కడ కూడా గార్డెన్లో కూడా ఉంటే బాగుంటుందని ఇదేమో బేసిల్, అవి తులసి చెట్లు వేసాను. ఇది అగైన్ డేసీ, వైట్ కలర్ డేసీ ఫ్లవర్. సో ఇది క్యామమైలు, అక్కడ ఉన్నాయి కదా ఇంతక అటు సైడ్ గార్డెన్లో. సో అవే తీసుకొచ్చి ఇక్కడ వేసాను, ఒక 2 మొక్కలు వేసాను. ఇది చూడండి, ఇదేమో సన్ఫ్లవర్ లాగుంది కదా, రట్బేకియా అని, ఇక్కడ నేటివ్ ఫ్లవరు. ఇది ఇంకా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వస్తుంది. అసలు ఎంత బ్రైట్గా ఉందో, ఇంకా సన్లైట్ పడుతుంటే అసలు
గ్లో అవుతుంది ఫ్లవర్స్. సో అందుకే మంచిగా ఈ ఫెన్స్ అలాంగ్ ద ఫెన్స్ వేసాను. అన్ని ఫ్లవర్స్ ఇలా రోజు చూడడానికి బాగుంటాయని ఎక్కువ ఫ్లవర్ వెరైటీస్ వేసాను అనమాట. అండ్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ అలా వేసాను. సో ఎల్లో, వైట్, పింక్, బ్లూ అలా మిక్స్ చేసుకుంటే వేసాను. సో నెక్స్ట్ ఇయర్ మేబీ గార్డెన్ అంతా ఫుల్ బ్లూమ్లో ఉంటుంది, అప్పుడు చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. సో ఇది సేజ్, ఇక్కడ నేటివ్ హర్బ్. నార్మల్గా ఎప్పుడైనా బయట బార్బిక్యూ అలా చేసుకునేటప్పుడు ఈ లీవ్స్ ఆ మంటలో వేస్తే మస్కిటోస్ అవి రావట. సో ఇది కనకాంబరం చెట్టు, ఇది మెయిన్ చెట్టు ఆ పాట్లో. సో ఇది బాగా పెరుగుతుంది, ఇంకా ప్లాంట్ చేసిన నుంచి ఫుల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. కానీ ఐ థింక్ ఇది హైబ్రిడ్ వెరైటీ అనుకుంటా. ఇందులో సీడ్స్ అయితే నేను చూడలేదు. నేను ఆల్రెడీ ట్రై చేశాను సీడ్స్ ఉన్నాయేమో తీసుకుందామని, హార్వెస్ట్ చేద్దాం సీడ్స్ అని, కానీ సీడ్స్ కనిపించలేదు. సో మోస్ట్లీ హైబ్రిడ్ వెరైటీ అనుకుంటా. ఇది ఇంకొక లావెండర్ చెట్టు. సో ఇది కూడా బాగా సెట్ అయిపోయింది. ఇది సేమ్ ఇందాక ఇక్కడ ఉంది కదా రెడ్ బేకియా, ఇది ఇంకొక కనకాంబరం చెట్టు. అక్కడ ఉన్నదేమో సేమ్ బలూన్ ఫ్లవర్, అక్కడ చూసాం కదా సేమ్ అదే. సో నేను ఒక పాట్లో ఉన్న మొక్క తీసుకొని డివైడ్ చేశాను. అందులో ఒక మల్టిపుల్ ఉంటాయి కదా జనరలీ, సో డివైడ్ చేసి ఇటు అటు అలా వేసాను, మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కలర్స్ అన్నీ. సో ఇదేమో కార్నేషన్, సేమ్ నా దగ్గర ఒకటే కలర్ ఉంది. యాక్చువల్లీ ఇందులో ఒక మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, రెడ్ కలర్, పింక్ కలర్. సో ఈ ఇయర్ నేను మిస్ అయ్యాను ఆ కలర్స్. నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్ స్టార్టింగ్లో అయితే దొరుకుతాయి మనకి, చూడాలి. సో ఇది సెలరీ, బాగా ఎండగా ఉన్నట్టుంది. సో కొంచెం ఎప్పుడు వాడిపోయినట్టు అనిపిస్తుంది, టూ మచ్ సన్నీగా ఉంటున్నాయి ఈ మధ్యన. సో ఇదేమో డెల్ఫేనియం అని, ఈ చెట్టు ఇలా ఫుల్ పొడుగ్గా ఒక కాడలాగా వచ్చి దాని చుట్టూ పువ్వులు పూస్తాయి. సో పువ్వులు వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. ఇదేమో డే లిల్లీ అని చెప్పి ఇలాగ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి. ఒకటే రోజు ఉంటాయి ఫ్లవర్స్, వచ్చి ఇంకా వాడిపోతాయి. ఇది కూడా వింటర్ సర్వైవ్ అవుతుంది. అక్కడ ఒక బంతి పూల చెట్టు ఉంది. ఇది మా ఆపిల్ చెట్టు. సో ఇది కూడా అంతే, లాస్ట్ ఇయర్ వేసాము. సో ఈ ఇయర్ కొంచెం బాగా బుషీగా పెరుగుతుంది మంచిగా చెట్టు. చూడాలి నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ ఒక యాపిల్ అని వస్తుందేమో చూడాలి. ఇది అగైన్ డేసీస్, ఇది డే లిల్లీ. ఇది ఇంకొక వెరైటీ, ఇది కొంచెం ఎల్లో కలర్ కాకుండా మరూన్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్. ఫ్లవర్స్ అయిపోయాయి ప్రస్తుతానికి, ఫ్లవర్స్ వచ్చాక చూపిస్తాను. ఇక్కడ నేను కొన్ని జీనియాస్ వేసాను, సో స్టార్ట్ అయ్యాయి, అక్కడక్కడ వస్తున్నాయి. ఇది అగైన్ డేసీస్. తడా ఇదేమో పొమోగ్రనేట్ చెట్టు. ఇది కూడా లాస్ట్ ఇయర్ వేసాను, ఈ ఇయరే బాగా పెరిగింది. ఇది కూడా సేమ్, ఇది కూడా వింటర్ సర్వైవ్ అయ్యి వస్తుంది. సో లెట్స్ సీ. ఇదేమో పిన్ డేసీస్ అని చెప్పి, ఇవి పర్పుల్ కలర్ ఫ్లవర్స్, నేటివ్ ఫ్లవర్స్, కలర్ బాగుందని చెప్పి. సో ఇది ఒక మొక్కే పెట్టాను ఇక్కడ. అగైన్ ఇది కోరియాప్సిస్, ఇలాగ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి, బాగా బుషీగా ఉంది. సో ఇంకా ఇటువైపు ఇక్కడ దాకే చేసాము ఈ గార్డెను, ఇక్కడ దాకే మొక్కలు నాటాను. బాగా సమ్మర్ స్టార్ట్ అయిపోయేసరికి ఇంకా ఆపేసాము. సో ఇదంతా ఖాళీగానే ఉంది. ఇక్కడ నేను రీసెంట్గా పీనట్స్ వేసాను, ఐ డోంట్ నో వస్తే లేదో తెలీదు. సో లెట్స్ సీ. అండ్ అక్కడ ఎండ్లో మునగ చెట్టు వేసాను. ఇక్కడ ఓన్లీ లీవ్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చట, కాయలు కాసేంత పెద్దగా అవ్వదట. వింటర్ వచ్చేసరికి వింటర్లో చచ్చిపోయి మళ్ళీ వర్షాలు పడగానే వస్తుంది. సో కానీ ప్రస్తుతానికి ఇంతే ఉంది, చిన్నగా ఉంది చెట్టు. సో నేను ఇంకా ఏం హార్వెస్ట్ చేయలేదు. ఇక్కడ ఆస్ప్రాగస్ వేసాను.
ఇది ఒక్కసారి ప్లాన్ చేస్తే 20 ఇయర్స్ ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చట. సో ఇక్కడ వెజిటేబుల్ అది. ఈ మధ్యన చాలామంది వీటితో పచ్చళ్ళు చేస్తున్నారు. సో అందుకని వేసాను నేను కూడా. లెట్స్ సీ, నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంతే, ఇవే వేసాం ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇవన్నీ ఫిల్ చేస్తాను మొక్కలతో. ఆల్ రైట్, థ్యాంక్ యూ పీపుల్, బాయ్.